హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఎండింగ్లో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాము ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకెళ్ళదో సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంటి వద్దకే ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ డివైజులతో సర్వీసుల ఆవిష్కరణ, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే, చేతిలో ఇమిడిపోయే మొబైల్ హ్యాండ్ హెల్డ్ పరికరాల ద్వారా కూడా సేవలు అందించే విధానాన్ని ఆవిష్కరించింది. నేరుగా ఖాతాదారుల ఇంటి ముంగిట్లోకే కియోస్కోప్ బ్యాంకింగ్ సర్వీసులను తీసుకెళ్లేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని బ్యాంకు చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులు మొదలైన వారికి ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సర్వీసులు అందించడంలో కస్టమర్ సర్వీసెస్ పాయింట్ ఏజెంట్లకు వీటితో వెసులుబాటు లభిస్తుందన్నారు. నగదు విత్డ్రాలు, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్ఫర్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి 5 రకాల సర్వీసులు ఈ విధానంలో అందుబాటులో ఉంటాయని, వీటితో పాటు అకౌంట్ తెరవడం వంటి ఇతర సేవలను కూడా చేర్చే యోచనలో ఎస్బీఐ అయితే ఉంది.